ఈ ప్రపంచం ఇదివరకు ఎందుకు శాంతిమయంగా ఉందో ఇప్పుడెందుకు క్రమక్రమంగా అశాంతి ఆందోళన వ్యాపిస్తున్నాయో అర్థమవుతుంది. ఆ తరం వాళ్ళందరూ మా అమ్మగారైనా మీ అమ్మగారైనా మా నాన్నగారైనా మీ నాన్నగారైనా వేదాంతాన్ని నిత్య జీవితంలో ఆచరణ చేశారు. మనకి ఆచరణ కంటే ఆరాధన ఎక్కువైంది. దేశం అనేక రంగాల్లో ఇంత ఆధ్యాత్మికంగా ఉన్నతి చెంది కూడా వెనకబడి ఉండడానికి కారణం ఏమిటంటే మనకి ఆరాధన ఎక్కువ, ఆచరణ తక్కువ. మనిషి కనపడగానే కాళ్ళ మీద పడి శిరస్సు మొత్తం వాల్చేసి అరగంట వరకు లేవం మనం. కానీ ఆయన చెప్పింది ఒక్కటి కూడా మనం చెయ్యం. మనం చాలా తెలివైన వాళ్ళం. పైగా అంత బాగా చెప్పారు కదా అంటే అవన్నీ మన వల్ల అవుతాయి ఏమిటి అంటాం, అంతే ఒకటి.